స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి కూడా పెద్ద మొత్తంలో యువకులు అయితే ఆకర్షితులయ్యారు. ఖచ్చితంగా కూడా ఇంప్లిమెంట్ చేసుకుందాము, ఇదంతా కూడా తమ జీవితాల్లో భాగస్వామ్యం చేసుకుందాము, ఒక ఉపాధి పొందుదామని చెప్పి పెద్ద మొత్తంలో అయితే మీ సేవ బాట పట్టారు. ప్రభుత్వం అయితే దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం, మొత్తం కూడా యువకులు పెద్ద మొత్తంలో కూడా ఆకర్షితులైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చాలా గందరగోళం అయితే ఏర్పడింది. ఎందుకంటే వరుసగా 3 రోజులు సెలవు రావడము, అక్కడ ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్తే కూడా అక్కడ కుప్పలుగా క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్లు కూడా పెండింగ్లో ఉండడము, ఇదంతా కూడా చాలా మట్టుకు యువతనైతే కలిసివేస్తుందని చెప్పొచ్చు. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మరింత డేట్ పెంచాలి అని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితులను చూద్దాం. పొజిషన్ ఎట్లా ఉంది, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎట్లా ఉంది, ఎవరు ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా యువత దీనిపైన ఏమనుకుంటున్నారు, మరి అక్కడ క్యాస్ట్ ఇన్కమ్ సంబంధించి కూడా 3 రోజుల సెలవుతో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎట్లా ఉంది పరిస్థితి, ఒకసారి కూడా మనం మీ సేవ కేంద్రాల్లో అప్లై చేసుకునే అభ్యర్థుల వర్షన్ అయితే తీసుకుందాం. వాళ్ళు ఎట్లా ఉంది అనే పరిస్థితిని కూడా మనం ఒకసారి తెలుసుకునే అయితే ప్రయత్నం చేద్దాం. చాలా ఉత్పన్నమైనటువంటి పరిస్థితి, చాలా మంది గందరగోళంకి తావిచ్చింది. ఎట్లా ఈ 2 రోజులు ఎట్లా ఉండే, ప్రజెంట్ ఎట్లా ఉంది సిచ్యువేషన్? 2 డేస్ ఏం వర్క్ చేయలేదు. ఈరోజు మార్నింగ్ నుంచి సర్వర్ వస్తుంది. 2 డేస్ అంటే మనకు హనుమాన్ జయంతి ఉండే సాటర్డే రోజు, నిన్న సండే, ఈరోజు కూడా గవర్నమెంట్ హాలిడే. కాకపోతే ఈరోజు వర్క్ చేస్తుంది. మొన్నటి వరకు వర్క్ చేయలేదు. ఈరోజు అందరూ అప్లై చేసుకుంటారు. కొంచెం అప్లై చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా అందరూ వచ్చి తిరిగేసి వెళ్తారు. వాళ్ళు ఎట్లా ఏమనుకున్నారు అసలు? ఇప్పుడు 3 రోజులు ఒక సెలవు ఒక పక్కకు వచ్చింది, సర్వర్ కూడా అదే టైంలో ఇష్యూ స్టార్ట్ అయింది. అంటే గవర్నమెంట్ హాలిడే ఉండడం వల్ల మేము ఎట్లా అప్లై చేసుకోవడము, ఇంకా గడువు పెరిగితే బాగుండు అని చెప్పి అనుకుంటారు అందరూ. ప్రజెంట్ ఎట్లా ఉంది సిచ్యువేషన్, ఎట్లా ఉంది? మరి ఇప్పుడైతే అప్లై అవుతున్నాయి. ఈరోజు మొన్నటి వరకు తిరిగేసి వెళ్ళారు, కానీ ఈరోజు ఇంకా పబ్లిక్ ఎవరు వస్తారు. ఒక్క మీ సేవలో కూడా కుక్కిసిపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే గతంలో దళిత బంధు కావచ్చు, ఇట్లాంటి ఏదైతే బీసీ బంధుకు సంబంధించిన వాళ్ళు ఎలిజిబుల్ అనే పర్సన్కి ఇప్పుడు ఈ ఏదైతే రాజు యువ వికాసం కూడా అక్కడ సైట్ ఓపెన్ చేస్తే వాళ్ళకి అక్కడ చూపెట్టట్లేదని అంటున్నారు. ఎంతవరకు ఇది? అంటే దాంట్లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వచ్చేస్తుంది. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనేది ఒక లోన్ నెంబర్ వచ్చేస్తుంది. లోన్ నెంబర్ అంటే అప్లికేషన్ నెంబర్, ఆల్రెడీ బెనిఫిటెడ్ అని చెప్పి ఒకటి వస్తుంది అన్నట్టు. అప్లికేషన్ నెంబర్ వచ్చేస్తుంది. వాళ్ళకి అప్లై కాదు, ఇక లోన్ క్లియర్ అయ్యే వరకు అప్లై కాదు. అంటే వచ్చినా రాకున్నా వాళ్ళకి అప్లై కాదు. ఇక అంటే వాళ్ళకి అసలు అప్లై చేసుకోవడానికి వీలు లేదన్నట్టుగా చూపిస్తుందా? వీళ్ళేదని చూపిస్తుంది. ఆల్రెడీ అప్లికేషన్ చేసుకున్నారు ఇంతకుముందు అని చూపిస్తుంది. అలా చెప్పు, ఎట్లా మొత్తం సర్వర్ డౌన్ ఒక పక్క, మళ్ళీ ఫామ్స్ అయితే చాలా మంది కూడా కొన్ని రోజుల తరబడి కూడా వస్తున్నారు. మీ సేవ సెంటర్ కావచ్చు, సర్వర్ ప్రాబ్లం ఉందని చెప్పి వెళ్ళిపోతారు. దీన్ని ఎట్లా ఉంది ఇష్యూ? గత 10 రోజుల నుంచి నేను కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా సర్వర్ ప్రాబ్లంతో ఈరోజు అవుతున్నాయి. ఇంతవరకు నేను డైలీ పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం డైలీ 2-3 సార్లు రావడం జరుగుతుంది. సర్వర్ రాకపోతే వాళ్ళు కూడా ఏం చేస్తారు? సర్వర్ ఇష్యూ గురించి కొద్దిగా శ్రద్ధ తీసుకొని పబ్లిక్ తొందరగా కావాలని కోరుకుంటున్నాం. 3 రోజులు సెలవులు వచ్చేసరికంటే తహసీల్దార్ కార్యాలయాలు కూడా మొత్తం కుక్కిసిపోతున్నాయి. హాలిడేస్ వచ్చినాయి కాబట్టి చాలా మట్టుకు కూడా వీటితోటి నడుస్తుంది కదా. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫామ్స్ పెట్టాలని చెప్పి అట్లా కూడా ఇష్యూ నడుస్తుంది కదా. మరి దాని ఇష్యూ మీద ఏంది? గవర్నమెంట్ అనేది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ బంద్ ఉన్నంత మాత్రాన సర్వర్ డౌన్ చేస్తే పబ్లిక్ ఏం నష్టం కదండి. ఇప్పుడు ఈ ఫామ్స్ ఇన్కమ్, క్యాస్ట్ కంపల్సరీ అడిగారు. కొంతమందికి ఉండయి. దానిలో దృష్టి పెట్టుకొని గవర్నమెంట్ కొద్దిగా ఫామ్స్ టైం ఇవ్వాలి. టైం ఇస్తేనే ఏదైనా అప్లై చేసుకుని ఉంటుంది. ఇప్పుడు మొత్తం 3 రోజులు హాలిడేస్ వచ్చేసరికంటే ఈ చాలా మంది మీరు అన్నట్టు ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్తో చాలా మంది అవస్థలు ఎదుర్కొన్నారు. ఎంఆర్ఓ కార్యాలయాలు మూసించడంతో కూడా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. మరి మీరు దీని పట్ల కూడా ఎట్లా అనుకుంటున్నారు? గవర్నమెంట్ ఇంకా కొద్దిగా టైం పెంచితే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమందికి అప్లై చేసుకున్న వాళ్ళకు టైంకు రాకపోవచ్చు. ఇప్పుడు 3-4 డేస్ హాలిడేస్ వచ్చినాయి గవర్నమెంట్, కాబట్టి పబ్లిక్ అయితే ఇబ్బందులు పడుతున్నారు ఆల్రెడీ. గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని కొద్దిగా టైం పెంచితే బాగుండని. ఇప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ అయితే కావాలి కదా అప్లై చేసుకోవడానికి. క్యాస్ట్ ఇన్కమ్ కోసం మీరు ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్లోకి వెళ్తారు కదా, అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? ఏంటంటే అక్కడ ఇస్తున్నాం, ఫామ్స్ ఇస్తున్నాము, వాళ్ళు పట్టించుకోవట్లేదు. కొంచెం ఏంటంటే పరిచయం ఉంటే తొందరగా అవుతున్నాయి పనులు, పరిచయం లేకపోతే ఫైల్ పక్కకు పెట్టేస్తున్నారు. డేట్ దగ్గరకు వచ్చింది, ఇప్పుడు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా కూడా క్యాస్ట్ అనే కావాలి. ఇన్కమ్ అంటే ఇప్పుడు ఏదో రేషన్ కార్డు పెట్టినా సరిపోతుంది, కానీ క్యాస్ట్ పరిస్థితి ఏంది? మరి ఇప్పుడు 3 రోజులు సెలవులు వచ్చి ఉండే కదా. అవును,
దాని గురించి అప్లై చేస్తున్నాము, ఇన్కమ్ గురించి చేస్తున్నాం. క్యాస్ట్ అయితే ఉంది, ఈ ఇన్కమ్ గురించి అప్లై చేస్తున్నాం, అది కూడా అవ్వట్లేదు. దాని గురించి అయితే మరి ఏందో తెలియదు. రాజు యువ వికాసం అనే పథకంకు ఎట్లా మరి యువకులు బాగా మంది వచ్చి అప్లై చేసుకుంటారు, మరి ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది. వస్తాయన్న ఆశ మాకు, ఇక వస్తే రాదు కానీ అప్లికేషన్ అయితే పెడుతున్నాం. ఏం అప్లై చేసుకుంటున్నావు నీకు? నేను కొబ్బరికాయల వ్యాపారం చేస్తా, అది షాప్ పెట్టుకుందాం అని చెప్పేసి దాని గురించి నేను లోన్ పెట్టుకున్నా. ఇక వస్తాయో రాదో తెలియదు కానీ అప్లై అయితే చేస్తున్నాం. మరి ఇట్లా చాలా మంది చేస్తున్నారా? ఇట్లా నీకు తెలిసిన మటుకు ఇట్లా అన్ని మీ సేవలు కానీ ఇక్కడ ఎంఆర్ ఆఫీసులలో ఇట్లా పబ్లిక్ ఎట్లుంటారు? పబ్లిక్ బాగుంటున్నారు, చాలా ఎక్కువనే ఉంది క్రౌడ్ అయితే. చూసినా నేను మొన్న పోయి ఫామ్స్ అయితే ఇస్తున్నాం కానీ అక్కడ ఎంఆర్ఓ గారు ఎట్లా తెలుసు కదా, కొంచెం రికమెండేషన్ ఉంటే తొందరగా పెట్టేస్తారు, లేకపోతే ఫైల్ పక్కకు పెట్టేస్తున్నారు. అప్లై చేసుకోవడం ఆగిపోతుంది అన్నట్టు. అది రాకపోతే క్యాష్ రాకపోతే క్యాష్ రాకపోతే ఆగిపోతుంది, ఇక ఏం చేయలేము. దానికి గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకొని ఇది చేయాలి. డేట్ పెంచితే మంచిగా అంటారు. ఇప్పుడు లాస్ట్ అనేసరికి 3-4 రోజులు సెలవులు వచ్చినాయి, అందరు కూడా సఫర్ అవుతారు కదా అక్కడ. అవి క్యాష్ ఇన్కమ్ రాకపోవడము, ఈ రోజే లాస్ట్ కావడము, ఎక్కడ చూసినా కూడా పబ్లిక్ పెరిగిపోవడము, మరి సర్వర్ రాకపోవడము, ఇవన్నీ ఇష్యూస్ సర్వర్ ఇష్యూ అవుతుంది. నాకైతే ఇప్పుడు 1 వీక్ నుంచి తిరుగుతున్నా, అప్లై చేసుకున్నా. రిసిప్ట్ అయితే వస్తేనే నేను ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి ఇస్తాను. రిసిప్ట్ వస్తలేదు, ఎందుకంటే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి అడగండి ఎందుకు వస్తలేదు అని అంటారు. 1 వీక్ అవుతుంది, ఇప్పటికీ రాలేదు. ఇన్కమ్ చేసుకుంటే ఇన్కమ్ చేస్తున్నా. ఇప్పుడు ఇయర్లీ అయితే ఇన్కమ్ చేంజ్ అవుతుంది కదా, చేయాల్సిందే ఖచ్చితంగా. ఏమన్నా మొన్న వెళ్తేనేమో మార్చ్ లెక్కలు, మార్చ్ ఎండింగ్ అది అని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు ఏప్రిల్లో వచ్చినాం, ఏప్రిల్లో కూడా ఇంకా దాని ఏం రెస్పాన్స్ లేదు. పెరగాలని కోరుకుంటారా? ఇన్ని సమస్యలు అయితే పెరగాల, పెరిగితేనే మనకు ఏమన్నా అవుతుంది. మీ సేవ నిర్వాహకులు కూడా వచ్చిన వాళ్ళని కూడా సర్వర్ ప్రాబ్లం ఉంది, ఇష్యూ ఉంది, వెయిట్ చేయండి అని చెప్తున్నారంటే చూడొచ్చు. ఎందుకంటే పెద్ద మొత్తంలో అప్లై చేసుకుంటున్నారు కాబట్టి ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నట్టు తెలుస్తూ ఉంది. మాట్లాడదాం, ఎట్లా ఉంది సర్వర్ పరిస్థితి, ఎట్లా ఉంది ప్రజెంట్? అసలు వస్తుందా? ప్రజెంట్ ఏం వర్క్ చేయట్లేదు, సర్వర్ ఎర్రర్ అని వస్తుంది. అక్కడ కూడా మొత్తం ప్రాబ్లం ఉన్నది. మొత్తం మనకి బీసీ, ఎస్సీ, ఎస్టీ మొత్తం ప్రాబ్లం వస్తున్నది. 2-3 డేస్ నుంచి మొత్తం పూర్ వచ్చేస్తున్నది క్వాలిటీ. మనకు అసలు ఓపెనింగ్ అవ్వట్లేదు. అది చాలా ప్రాబ్లం అవుతున్నాయి. డేట్ పెంచితే బాగుంటుంది అని చెప్పి పబ్లిక్ అంతా కొంచెం టెన్షన్లో ఉన్నారు. పైగా వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్లు కూడా లేవు కదా, ఇన్కమ్ క్యాస్ట్ కూడా అప్లై చేసుకున్నారు మొన్ననే రీసెంట్గా. వాళ్ళు ఇంకా అప్రూవల్ కూడా కాలేదు. మినిమం క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా వాళ్ళకి అప్రూవ్ అయితే వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకుంటే అవైలబుల్ ఉంటుంది. మనకి అలా క్యాస్ట్ కూడా లేకపోయేసరికి బాగా ప్రాబ్లం అవుతున్నది. లాస్ట్ డేట్ కూడా దగ్గరకు వచ్చేసింది, అది ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు దీంట్లో ఎట్లా చూపిస్తుంది? కేటగిరీ వైజ్గా అప్లై చేస్తారా మీరు? ఎట్లా ఇందాక మనకి సైట్ ఓపెన్ చేయగానే వెబ్సైట్ మనకి ఇందులో ఇలా ఆప్షన్ చూపిస్తుంది అన్నట్టు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇంకోటి వచ్చేసి ఎంబీసీ, బీసీ ఫెడరేషన్ వాళ్ళకి మైనారిటీ, ఇంకోటి వచ్చేసి క్రిస్టియన్ వాళ్ళకి, ఒకటి ఈబీసీ వాళ్ళకి. ఈబీసీ అంటే ఓసీ కేటగిరీ వాళ్ళకి వస్తారు కదా వాళ్ళకి. దీంట్లో ఏ సైట్ ఏమైనా తొందరగా ఏమైనా ఓపెన్ అయ్యే సైట్స్ ఏమైనా ఉన్నాయి? అలా ఏముండదు, ఒకటే వెబ్సైట్ ఉంటుంది. కాకపోతే అందులో ఎవరిది వాళ్ళకి సపరేట్గా మనకి ఇందులో ఇచ్చాడు అన్నట్టు ఆప్షన్స్. ఇప్పుడు బీసీ కార్పొరేషన్ మీద క్లిక్ చేస్తే వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి అన్నట్టు. ఇక్కడ ఆధార్, ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి కదా, నేమ్ యాజ్ పర్ ఆధార్ క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేశాక మనకి ఆధార్ నెంబర్ టైప్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకి రేషన్ కార్డ్ నెంబర్ జనరేట్ అవుతుంది. దాన్ని బట్టి ఇండివిజువల్, ఇక్కడ వచ్చేసి బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్, ఇలా ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్, ఇక్కడ ఏ షాప్ పెట్టాలనుకుంటున్నారు ఇందులో సెలెక్ట్ చేశాక మనకి కిందికి ఆప్షన్ క్లిక్ చేయాలి. ఈ క్లిక్ చేసేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది డాటా. ఓపెన్ కాగానే నెక్స్ట్ ప్రాసెస్ మనం ఫామ్ ఫిల్అప్ చేసేసుకోవాలి, సరిపోతుంది కదా. సబ్మిట్ చేసేస్తే ప్రింట్ వచ్చేస్తే అప్లికేషన్, ఇక్కడ డాక్యుమెంట్స్ అని దానికి అటాచ్ చేసి ఇవన్నీ అక్కడ మున్సిపల్ ఆఫీస్లో ఇచ్చేసేయాలి. అర్బన్ వాళ్ళకైతే, రూరల్ వాళ్ళకైతే ఎంపీడీఓ ఆఫీస్ ఉంటుంది, అక్కడ వాళ్ళు సబ్మిట్ చేసేయాలి. వాళ్ళ ఎంక్వైరీకి వస్తారు మళ్ళీ. అలా ఉంటుంది ప్రాసెస్. ఒక ఫామ్ ఒక అభ్యర్థి అప్లై చేసుకోవడానికి వస్తే ఎంతసేపు మినిమం, అంటే సర్వర్ ఉంటే ఎంతసేపు అవకాశాలు? అయిపోతుంది సర్వర్ ఉంటే 10 minutesలో అయిపోతుంది, 5 to 10 minutes. ఎందుకంటే స్పీడ్ ఉంటుంది కదా, జస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసేస్తే సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. సర్వర్ ప్రాబ్లం ఉంటే మాత్రం 1/2 hour మినిమం పడుతుంది. అది సర్వర్ ప్రాబ్లం ఉంటే మనకి నైట్ కూడా ఏమైనా లాస్ట్ చివరి టైంలో కూడా వచ్చి అప్లై చేయండి అని చెప్పి ఇన్ని రోజులు, ఒకవేళ డేలో సతాయించే సర్వర్ కూడా ఈవినింగ్ తొందరగా వస్తుంది, నైట్ తొందరగా వస్తుంది అనుకుని అట్లా ఏమైనా వస్తున్నారా? అట్లా కూడా వస్తున్నారు. కాకపోతే అది కూడా 1 hour 1.5 hour టైం పడుతుంది. లాస్ట్ 3 days నుంచి మనకు బాగా ప్రాబ్లం ఇస్తుంది సైట్. అంతకుముందు స్పీడ్ ఉండే, ఇక డేట్ దగ్గర పడుతుంది కదా, అలా అని చెప్పేసి సర్వర్ డౌన్ వచ్చేస్తుంది మనకి. అది బాగా పెద్ద ప్రాబ్లం అవుతుంది. రాజీవ్ యువ వికాసం సంబంధించి కూడా ప్రభుత్వం గైడ్ లైన్స్ ఏదైతే ఇచ్చిందో గైడ్ లైన్స్ని కూడా ఏదైతే యువకులు ఉన్నారో స్వీకరించినటువంటి పరిస్థితి. ఏదైతే గైడ్ లైన్స్ ప్రకారం కూడా ముందుకెళ్దామని చెప్పి వెళ్తే అక్కడ క్షేత్రస్థాయిలో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ల పైన కూడా చాలా గందరగోళం అయితే ఏర్పడిందని చెప్పేసి బాధితులు అయితే చెప్తున్నారు. ఏదైతే అప్లై చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ తమ ఆవేదనని కూడా వెళ్ళగక్కుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం వరుసగా 3 రోజులు సెలవు రావడము, చివరికి ఏదైనా ఒక పథకం ప్రారంభంలో కొంటే ఎండింగ్లోనే ఎక్కువ మంది కూడా రిసీవ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో 3 రోజులు సెలవులు రావడం కూడా
చాలా మట్టుకు ఒక గందరగోళం అయితే తావిచ్చిందని చెప్పొచ్చు. ముఖ్యంగా కూడా 21 సంవత్సరం నుంచి 60 సంవత్సరాల వరకు యువకులు ఏదైనా బిజినెస్ పెట్టుకోవడానికి కానీ తమ ఉపాధి కల్పించుకోవడానికి ప్రభుత్వం అయితే రాజు యువ వికాసం అని ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో కూడా చాలా మంది భాగస్వాములు కావడానికి కూడా అనేక ప్రయత్నాలు చేశారు. చాలా మట్టుకు కూడా గడువు పెంచాలని కోరుతున్నారు. ఎందుకంటే ఈ 3-4 రోజుల వ్యవధి ఏదైతే ఉందో చాలా మట్టుకు అది చాలా మందికి కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గడువు పెంచమని కోరుతున్నటువంటి పరిస్థితి ఒకటి ఉంది. ముఖ్యంగా కూడా ఏదైతే బీసీకి సంబంధించినటువంటి ఏదైనా గతంలో తీసుకున్నటువంటి ఏదైనా రుణాలు కావచ్చు, ఈ బీసీ బంధుకు సంబంధించినటువంటి ఆ పథకం ఇంతకుముందు ఎవరైనా తీసుకుంటే కనుక ప్రజెంట్ వాళ్ళకి మీ సేవలో ఆ ఆప్షన్ చూపెట్టట్లేదు అని చెప్పేసి కూడా సైతం వాళ్ళు బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా ఈ పథకం గురించి డీటెయిల్స్ ఒకసారి చూస్తే కనుక 21 సంవత్సరం నుంచి 60 సంవత్సరాల వరకు అప్లై చేసే యువకులు ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రకటించిన నేపథ్యం దీనికి పాన్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, క్యాస్ట్, ఇన్కమ్, ఫోటో ఇట్లాంటివి అయితే ఇవన్నీ కూడా చాలా మట్టుకు కూడా చివరి నిమిషంలో కూడా పరుగులు తీసినటువంటి పరిస్థితి. అక్కడ తహసీల్దార్ కార్యాలయంలో కూడా మొత్తం కుప్పలుగా కూడా జమ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 10th కానీ ఇంటర్ చదివినటువంటి స్టూడెంట్స్ స్కూల్ అయిపోయాయి, కాలేజ్ అయిపోయాయి, వాళ్ళు క్యాష్ ఇన్కమ్ తీసుకుని ఫర్దర్గా వాళ్ళ స్టడీని ఇంప్లిమెంట్ చేసుకునే విధంగా కూడా మొత్తం క్యాష్ ఇన్కమ్ కోసం అప్లై చేసుకోవడం ఒక ఎత్తు అయితే, మరి ఈ పథకానికి సంబంధించిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవడం ఇవన్నీ కూడా దాదాపుగా మండలంలో కొన్ని వందలు కూడా పెండింగ్లు పడినటువంటి పరిస్థితి. అధికారులు కూడా వేరే వర్క్లో వెళ్ళిపోవడం, అక్కడ ఉన్నటువంటి మండల స్థాయి అధికారులు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా సరిగా స్పందించకపోవడం, కుప్పలుగా పేరుకోవడం, ఈ రాజు యువ వికాసానికి సంబంధించి కూడా అప్లై చేసుకునే విషయంలో కూడా చాలా మటుకు గందరగోళం నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈరోజు చివరి రోజు కావడంతో కూడా చాలా మంది అప్లై చేసుకున్నారు. ఒకవైపు సర్వర్ ఇబ్బందులు సైతం మొరాయించినటువంటి పరిస్థితి. ఇక్కడ మీ సేవ సర్వర్ ఒకవైపు మొరాయిస్తే అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే ఏదైతే ఈ క్యాష్ ఇన్కమ్ సంబంధించినటువంటి ఎంట్రీ చేసి ఆ సర్వర్ కూడా మొరాయించడం అని చెప్పేసి చాలా మంది అయితే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొత్తానికి కూడా ఇది ఆన్లైన్, ఆఫ్లైన్ 2 విధాలుగా కూడా ఈ ప్రక్రియ మొదలు పెట్టారని చెప్పొచ్చు. ఆన్లైన్ సంబంధించి కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మంది అప్లై చేసుకున్నారంటే చూడొచ్చు. ఆదివారం వరకు 14 లక్షల మంది చేసుకున్నారంటే ఈరోజు చివరి రోజు మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మరి ఆఫ్లైన్లో ఇప్పటికే 2 లక్షల మంది కూడా అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి. ఇదైతే ఆఫ్లైన్లో చేసుకున్నటువంటి దరఖాస్తును కూడా మళ్ళీ ఆన్లైన్ చేసే విధానం అయితే ఉంటుంది. మరి ఇదంతా కూడా చాలా మట్టుకు అయితే యువకులు స్పందిస్తున్నారు, అప్లై చేసుకోవడానికి ముందుకు వచ్చారు. మరి ఇక్కడ సర్వర్ల ఇబ్బందితో అయితే చాలా సతమతమవుతున్నటువంటి పరిస్థితి. గడువు పెంచాలని ఇప్పటికే సీఎంకు కొన్ని విద్యార్థి సంఘాలు సైతం కూడా గడువు పెంచమని చెప్పి లెటర్లు రాసినటువంటి పరిస్థితి. ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా కూడా చాలా గందరగోళంలో మొత్తానికి యువకులు చాలా మంది అయితే అప్లై చేసుకున్నారు. ఎవరికి ఎలాంటి ఏదైతే పెట్టుకున్నటువంటి బిజినెస్లో భాగంగా కూడా కొన్ని దరఖాస్తులో కూడా కొన్ని విభాగాలకు సంబంధించి కొన్ని అప్లై చేసుకున్నారు. ఇవన్నీ కూడా తమకు వస్తాయని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంత పెద్ద మొత్తంలో అయితే అప్లై చేసుకున్నారు. మరి ఎలా ఉండబోతుంది భవిష్యత్తు, వాళ్ళకి ఎవరికి లబ్ధి పొందుతారని చెప్పేసి కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మొత్తానికి కూడా సర్వర్ ఇష్యూస్తో కూడా చాలా సతమతం అయ్యారు. కాబట్టి మరింత గడువు పెంచాలని వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జేడీస్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.